హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇమాజిన్ చేస్తున్నారా, ఆర్మీ రిటైర్ అయిన సూపర్ సోల్జర్ తను ఇంటికి వచ్చాడు. కానీ అక్కడ మాఫియా రాజ్యం. అతని కుటుంబం డేంజర్ లో, డాటర్ తో రిలేషన్ బ్రేక్ అయింది. ఇప్పుడు బుల్లెట్స్ బాంబ్స్ మధ్య అతను మళ్ళీ వార్ మొదలు. ఇది యాక్షన్ బాంబ్, ఎమోషనల్ రైడ్ అని చెప్పాలి. ఇంటికి ఏంటా మూవీ అనుకుంటున్నారు, అదే సుబేదార్ మూవీ. ఈ మూవీ 2026లో రిలీజ్ అయింది. మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దామా? ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే స్టెప్ బై స్టెప్ గనక చూద్దాం. మొదటగా ఆర్మీలో సుబేదార్ అంటే అర్జున్ మౌర్య హీరో. దేశం కోసం ఫైట్ చేసి రిటైర్ అయ్యాడు. ఇంటికి వస్తాడు, కానీ సివిల్ లైఫ్ అదనంగా కన్ఫ్యూజింగ్. అతని డాటర్ గాయత్రితో రిలేషన్ బ్యాడ్ అనే చెప్పాలి. ఆమె అతన్ని ఇగ్నోర్ చేస్తుంది, ఎందుకంటే అతను ఆర్మీలో ఉండటం వల్ల ఫ్యామిలీ టైం లేదు అని. స్వీట్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి, కానీ సస్పెన్స్ వస్తుంది. వాళ్ళ విలేజ్ చుట్టూ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మాఫియా రాజ్యం ఉంటుంది. మొత్తం భయంగా గడుపుతూ ఉంటారు అక్కడ వాళ్ళు. సో చూసినట్లయితే భయం, సైలెన్స్ ఇదంతా ఉంటుంది. సో అర్జున్ మరి ఈ పీస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడా, లేక వాళ్ళతో ఫైట్ చేస్తాడా అనేది చూడాలి. ఇక్కడ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. మాఫియా లీడర్ వాళ్ళ ల్యాండ్ మీద కన్ను వేస్తాడు. అర్జున్ కుటుంబాన్ని థ్రెట్ చేస్తారు శాండ్ మైనింగ్ కోసం. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా? ఈజీగా చెప్పాలంటే శాండ్ మైనింగ్ అంటే నది ఇరుపక్కల ఇల్లీగల్ గా రాయి తవ్వటం, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అనే చెప్పాలి. మాఫియా, మనీ, వైలెన్స్. అర్జున్ మొదట సైలెంట్ గా ఉంటాడు, కానీ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ డాటర్ డేంజర్ లో పడుతుంది. అతను ఆర్మీ స్కిల్స్ యూజ్ చేసి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. ఇక యాక్షన్ సీన్స్ కూడా చాలానే ఉంటాయి. ట్రక్స్, గన్స్, హ్యాండ్ టు హ్యాండ్. ఇది అర్జున్ డాటర్ తో బాండ్ రిపేర్ చేయడానికి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. కానీ మాఫియా బ్యాక్ ఫైర్ చేస్తుంది. ఏం జరుగుతుంది తర్వాత తెలియాలంటే కంటిన్యూ చేస్తూ ఉండాలి ఈ స్టోరీని. ఇక మిడిల్ లో ఎమోషనల్ లేయర్స్ పెరుగుతాయి. అర్జున్ పాస్ట్ ఫ్లాష్ బ్యాక్స్, అలాగే ఆర్మీ డేస్, లాసెస్, గిల్ట్ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. డాటర్ తో టాక్స్, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, కానీ మాఫియా ఎస్కలేట్ చేస్తుంది. హోమ్ అటాక్, కిడ్నాప్, థ్రెట్. కన్ఫ్యూజింగ్ సీన్స్ కూడా వస్తాయి. ఈ ఫైట్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి, హాలీవుడ్ స్టైల్ కాదు. రస్టిక్ విజువల్స్, అలాగే ఇండియన్ హార్ట్ ల్యాండ్ ఫీల్. అర్జున్ ఒక్కడే కాదు, లోకల్ పీపుల్ ను యునైట్ చేస్తాడు. సస్పెన్స్ హై అవుతుంది. మాఫియా లీడర్ కు అర్జున్ పాస్ట్ తో కనెక్షన్ ఉందా? క్లైమాక్స్ లో ఎపిక్ ఫైట్ అని చెప్పాలి. రివర్ బెడ్ లో ట్రక్స్ మధ్య ఎమోషన్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఫైనల్ ట్విస్ట్ వచ్చేసి అర్జున్ విన్నర్, కానీ కాస్ట్ ఉంది. ఫ్యామిలీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. మరి ఈ స్టోరీ ఎలా అనిపించింది? అనిల్ కపూర్ పర్ఫార్మెన్స్ మీకు ఇన్స్పైర్ చేసిందా? ఏ ఫైట్ సీన్ మీకు బాగా బెస్ట్ అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. Bye bye.